ఒంగోలు నగరంలోని డొక్క సీతమ్మ అన్నదాన కార్యక్రమం 50వ రోజుకు చేరుకుంది. డొక్క సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని మొదటిగా ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావులు ప్రారంభించారు. అక్కడి నుండి ప్రారంభమైన డొక్క సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. జనసేన నేత జడబాల నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం 3 పువ్వుల్లా 6 కాయలుగా విరాజిల్లుతుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుతో జడబాల నాగేంద్ర యాదవ్ ముందుకు వచ్చి డొక్క సీతమ్మ పేరుతో పేదల కడుపు నింపేందుకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. గురువారంతో 50వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అద్దంకి మాజీ శాసనసభ్యులు బాచిన చెంచుగరిటయ్య, జనసేన మహిళా నేత రాయపాటి అరుణలు పాల్గొని మాట్లాడారు. ఇంత పెద్ద ఎత్తున పేదలకు డొక్క సీతమ్మ పేరుతో అన్నదాన కార్యక్రమం చేస్తున్న జడబాల నాగేంద్ర యాదవ్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. నేను తీద్దా చేస్తా యాభై రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారి పిలుపుతోటి డొక్కా సీతమ్మ అన్నదానం పేరుతోటి మొదలైన ఈ కార్యక్రమం ఇక్కడ 50 రోజులుగా నిర్విరామంగా కొనసాగుతుంది. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి జడా బాలనాగేంద్ర గారు ఆయన సొంత నిధులతోటి మరియు కొంతమంది స్నేహితుల నిధులతోటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నారు. ఒకరోజు 10 మందికి భోజనం పెడితే ఎంత ఖర్చు అవుతుందో మనందరికీ తెలుసు. అట్లాంటి ప్రతిరోజు 300 మందికి భోజనం అంటే చిన్న విషయం కాదు. సొంత డబ్బులతోటి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందకపోయినప్పటికీ కూడా ఆయన స్నేహితులతోటి మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకే లోకల్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క దాతల నుంచి మేము ఈ కార్యక్రమానికి దయచేసి పెద్ద ఎత్తున దాతలు సహకరించి పేదల ఆకలి తీర్చడానికి మీరందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇట్లాంటి మంచి వాళ్ళ పేర్ల మీద జరిగేటువంటి ఈ కార్యక్రమాలు ఎక్కువ కాలం కొనసాగితే భవిష్యత్ తరాలకు వాళ్ళ గురించి తెలుసుకోవడానికి, అలాగే పేదలకి ఆకలి లేని పేదలను చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమాన్ని సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఈరోజు 50వ రోజు అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ కరటయ్య గారికి కూడా జనసేన పార్టీ తరపు నుంచి అన్నదాన శిబిరం నుంచి కూడా పెద్ద ఎత్తున మన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఆయనకి. ఇలాగే దాతలు మున్ముందు రోజుల్లో గౌరవప్రదమైనటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత 50 రోజుల నుంచి కూడా అంటే పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు డొక్కా సీతమ్మ గారి పేరున ఈ పేదలకి అన్నదానం చేయాలి అనేటువంటి ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఒంగోలు జనసేన నాయకుడు సోదరుడు బాలనాగేంద్ర ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. చాలా చక్కటి భోజనం ప్రతిరోజు 300 మందికి ఏర్పాటు చేయటం మరి ఎంతో, ఎందుకంటే పవన్ డొక్కా సీతమ్మ గారి గురించి మనకెవరికి కూడా మన ప్రాంతంలో పెద్ద తెలియదు. ఆమె గురించి ఒకసారి తెలుసుకుంటే 1908కే ఆమె చనిపోయింది. అంటే ఇప్పుడు ఆ రోజుల్లో ఆమె అన్నదాన కార్యక్రమం చేయటం, కేవలం అన్నదానం కాకుండా సహపంక్తి భోజనాలు, కులాలకి మతాలకి సంబంధం లేకుండా అన్ని కులాల వారు ఆకలితో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైనా సరే అందరూ కూడా భోజనం ఏర్పాటు చేసి అంటే మనిషి డొక్కా సీతమ్మ గారు అని చెప్పి నాకు తెలియవచ్చింది. చాలా సంతోషం. అట్లాంటి
అంటే ఆ రోజుల్లో అంటే మీడియా లేదు ఏం లేదు కాబట్టి మనకు తెలియకపోవచ్చు. ఆ ప్రాంతంలో చాలా ప్రాముఖ్యత సంతరించినటువంటి మహిళ. మరి కేవలం అన్నదానం అనేది కాదు అక్కడ ముఖ్యం. ఆమె ఆకలితో అలవడేసినటువంటి వాళ్ళకి, పేదవాళ్ళకి సహపంక్తి భోజనాలు పెట్టడం అంటే అది ఒక చరిత్ర అని చెప్పేసి మన ఆమెలో ఉన్న ఒక ఔన్నత్యాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అది ఆమె 6 పులంలో 8 అంటే పులంలో ఇవాళ 2024 దాదాపు 120 సంవత్సరాలకి క్రితమే ఆమె ఇలాంటి పని చేసిందంటే ఆమె గురించి మనం ఈనాటి తరం వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజున ఆమె పేరు మీద పవన్ కళ్యాణ్ గారు ఆమె చేసిన సేవల్ని గుర్తించి, ఆమె చేసిన త్యాగాన్ని గుర్తించి ఈ రోజున మన భావితరాల వాళ్ళకి స్ఫూర్తినిచ్చే విధంగా ఈ కార్యక్రమాలు చేపట్టాం. చాలా సంతోషం. అదే వాళ్ళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమె పేరు మీదుగా మధ్యాహ్న భోజన పథకాన్ని ఆమె పేరు మీదుగా ఏర్పాటు చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి ఏదైనప్పుడు కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటే స్థానికంగా మా సోదరుడు బాల నాగేంద్ర మరి కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో 50 రోజుల పాటు దిగ్విజయంగా ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నందుకు వారిని అభినందిస్తూ రాబోయే కాలంలో ఇంకా ఇట్లాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి, ఆ విధంగా మన నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు మీరు చేస్తే ఇదే స్ఫూర్తితో ఈయన ఎక్కడ పెట్టిన గ్రామాల్లో కానీ చిన్న చిన్న అన్ని చోట్ల కూడా మన కార్యకర్తలు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా మరి మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని అన్ని చోట్ల కూడా ఆకలితో అలవాటించిన పేద ప్రజలకి మరి కడుపు నింపే కార్యక్రమాన్ని చేయటం చాలా సంతోషం, ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో నెక్స్ట్ జనరేషన్ విరిగా పాల్గొని డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో ఈనాడు బాలనాగేంద్ర గారు చేస్తున్నట్లుగానే మన పిల్లలు కూడా ఇంకా అదే స్ఫూర్తితో ప్రజలకు తీసుకునేసి ఇట్లాంటి మంచి నాయకులు, మంచి కార్యక్రమాలు ఇవాళ డొక్కా సీతమ్మ గారి పేరు చెప్పటం ఎందుకంటే సీతమ్మ గారు అలాంటి మంచి పని, అలాంటి కార్యక్రమాన్ని ఆ రోజుల్లో కులాలకి మతాలను వివక్ష ఉన్న రోజుల్లోనే ఆమె సహపక్తి భోజనాలు మరి హరిజనులు గిరిజనులు లేకుండా అందరిని కూడా కూర్చోబెట్టి. అందరికీ నమస్కారం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి ఒక్క పిలుపు మేరకు ఒంగోలులో జడ బాలనాగేంద్ర మరి సొంత ఖర్చులతో వాళ్ళ మిత్రుల బృందంతో కలిసి ఈరోజు 50 రోజుల నుండి ఈరోజు వరకు 50వ రోజు ఈరోజు అన్నదానం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది ఒంగోలు నగరం. ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు జరపాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డొక్కా సీతమ్మ గారంటే ఈ ప్రాంత ప్రజలకు తెలియదు. ఆమె గోదావరి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఎప్పుడో 125 సంవత్సరాల క్రితం ఎలాంటి రవాణా సౌకర్యం లేని రోజుల్లోనే ఆమె ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం అనేది లేదు అని చెప్పకుండా, ఒకవేళ లేకపోయినా వండి పెడతాను ఆగండి అని చెప్పేటువంటి మహానతమైన వ్యక్తి. మరి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పిలువనటువంటి డొక్కా సీతమ్మ గారిని వెలుగులో తీసుకొచ్చింది మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భం చెప్పడం తప్పదు. ఎందుకంటే మన మహాత్ములు ఒక విషయం చెప్తాడు. మహాత్ములు చెప్పినట్లు పేదవాడికి అన్నమే పరబ్రహ్మ స్వరూపం. ఆకలి లేని సమాజాన్ని సృష్టించలేనప్పుడు ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా, ఎన్ని పార్టీలు ఉన్నా ఉపయోగం లేదు. మరి ఈ రోజున 2 కోట్ల 5 ఏళ్ళు నోట్లోకి పోయినటువంటి జనం అధిక సంఖ్యలో ఉన్నటువంటి ఈ దేశంలో మరి అభివృద్ధి చెందిందని ఏ విధంగా మనం అనుకోగలమని చెప్పి ఆయన ఆ రోజు చెప్పాడు. ఇలాంటి దాతలు ఉండబట్టే ఈ రోజున మరి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ముందుకు రాబట్టే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆకలి తీర్చే విధంగా పనిచేస్తున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వాల్లో కూడా గత ప్రభుత్వాల్లో కేవలం ఒక ఓట్ల రాజకీయం కోసం ఈ అన్నదానాలు ఇలాంటివి పెడుతున్నారు. కానీ గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇలాంటివి అసలు లేవు. ఉన్న అన్నా క్యాంటీన్ కూడా రద్దు చేసినటువంటి దుర్మార్గం చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. కాబట్టి తిరిగి మరి ఇలాంటి వ్యక్తులు, జడ బాలనాగేంద్ర లాంటి వ్యక్తులు ఇలా డొక్కా సీతమ్మ గారి పేరుతో అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా
అన్నదాన క్యాంటీన్లు తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది. ఏదైనా కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు అనేది ప్రతి ఒక్కరి లక్ష్యము. ఆ దిశగానే ఎన్డీఏ కూటమి పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినట్టు మీకు అందరికీ అదేవిధంగా ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ గారి పేరు మీద మా అధినాయకుడు అయినటువంటి డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షులైనటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఆదర్శాల మేరకు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానాన్ని జనంలో ఒంగోలులో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ని ప్రతిరోజు నిత్యం తలుచుకునే విధంగా ఉచితంగా అన్నదాన నిర్వహణ 50 రోజుల నుంచి చేస్తున్నాము. ఈ రోజున 50వ రోజు జరుగుతుంది. 50 రోజుల నుంచి కూడా నాకు మిత్రులు, నా మిత్ర బృందం, నా బంధువులు అయితేనేమి, నాకు స్నేహితులు అందరూ కూడా కలిసి ఈరోజు దాకా నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఆటంకాలు లేకుండా ఈరోజు దాకా జరిగింది. మొదటి రోజున స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి దామచర్ల జనార్దన్ గారు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు ఎంపీ గారు ముఖ్య అతిథులుగా వచ్చి ఈ నిర్వహణ ఏర్పాట్లని, ఈ శిబిరాన్ని ప్రారంభించడం, వారి చేతులతో ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు దాకా దిగ్విజయంగా ఈ అన్నదాన నిర్వహణ ఎటువంటి లోపాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎండైనా వానైనా ఆదివారం కూడా నిమిత్తం లేకుండా ప్రతి నిత్యం మధ్యాహ్నం ఉచితంగా భోజన వసతి ఏర్పాటు చేస్తున్నాము. నాకు సహకరించినటువంటి నా బంధుమిత్రులకు, దాతలు కొంతమంది విరాళాలు ఇచ్చారు, వారికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. ఈ శిబిరాన్ని సందర్శించినటువంటి ఎన్డీఏ కూటమి నాయకులకు, నన్ను ప్రోత్సహించినటువంటి మా జనసేన పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయినటువంటి కొణిదెల నాగబాబు గారికి, అలాగే మంత్రి అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారికి జనసేన పార్టీ నుంచి, అలాగే మా జనసేన ప్రచార కమిటీ అధ్యక్షులైనటువంటి బన్నీ వాసు గారు, అలాగే మా జనసేన పార్టీ ప్రచార కమిటీ సెక్రటరీ అయినటువంటి రామకృష్ణ గారికి, వీరందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.